హలో విజ్ఞాన్ గారు. హలో అండి. సో పుష్ప టీజర్ వచ్చింది రైట్. మనము వన్లో ఒక స్మగ్లర్గా చూసాము అల్లు అర్జున్ గారిని. బట్ సడన్గా ఇందులో చూసేసరికి పాజిటివ్గా కనిపిస్తున్నారు. అంటే ఒక విలన్ లా చూపించిన హీరో ఇప్పుడు నిజంగా హీరో అయిపోయినట్టుగా ఉన్నారు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కోసం? ఈ టీజర్ కోసం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ని కొట్టే తెచ్చేలాగా మళ్ళీ మాట్లాడుకుందాం అందంగా. చిత్తూరు జైలు నుంచి తిరుపతి జైలు నుంచి పుష్ప తప్పిపోయాడు. సరే తప్పిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒంటి పైన 10 బుల్లెట్ గాయాలు ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడో చూద్దామని చెప్పి కూమింగ్ ఆపరేషన్ కుక్కలు తీసుకొని వెళ్ళారు. బాకారంపేట హిల్స్లో మీద ఆయన చొక్కా దొరికింది కోట పైన. ఆ చొక్కాని తీసుకొచ్చి దానికి 8 గుళ్ళు ఉన్నాయి. మరి మిగతా 2 ఏవి అంటే మేము ప్యాంటుకు తగిలి ఉండొచ్చు, అన్నీ చొక్కాకి రావాలని లేదు. సో అది అంతే కదా, వాళ్ళది వేరియేషన్ చేస్తున్నా. తర్వాత పుష్ప ఎక్కడ అని చెప్పేసి అట్లా ఉండేసరికి ఈలోపు జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోతే అందరూ ఏవేవో గొడవలు చేస్తారు. పోలీసులే చంపారని కాదని అవునని రకరకాల వాదన. ఇప్పుడు ఆయన హీరో అయ్యాడు. అక్కడి వరకు మనకి పుష్ప తప్పించుకున్నాడనే తెలిసింది. సడన్గా వేరియేషన్ వచ్చింది. ఏమని వచ్చింది? పుష్ప ఏడి, పుష్ప మా కోసం అది చేశాడు, ఇది చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, నా కూతురు పెళ్లి చేశాడు, మా అయ్య కిడ్నీ ఇచ్చి ఆపరేషన్ చేశాడు, పిల్లకి చదువు డబ్బులు ఇచ్చాడు, మాకు ఇల్లు కట్టించాడు, మాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇన్ని చేశాడు. అంటే ఊళ్ళో వాళ్ళందరికీ అవసరమైనవన్నీ చేశాడు. ఒక నిమిషం, నువ్వు చేసావు కరెక్టే, ఇక్కడ సరే దాని గురించి మళ్ళీ చెప్తా. చేశాడు, ఇవన్నీ అయిపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ వెర్షన్ ఏంటి? సడన్గా అడవిలో ఏదో పెట్టిన దాంట్లో ఒక ఫుటేజ్లో ఇదేదో దొరికింది. ఏంటా అని చూసేసరికి పులి కోసం ఏర్పరిచిన కెమెరా. దాంట్లో పులి వచ్చింది, 2 అడుగులు వెనక్కేసింది. సాధారణంగా అడవిలోనే జంతువులు 2 అడుగులు వెనక్కేసాయంటే పులి వచ్చిందని అర్థం. ఆ పులే 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం. తగ్గిదేలే అని చెప్పేసి ఇట్లా అన్నాడు, ఇలా అన్నాడు. ఆ గోర్ని హైలైట్ చేసాడు. అదే ఆ గోర్ని ఎందుకు హైలైట్ చేశాడా అనుకుంటేనేమో నెక్స్ట్ పోస్టర్ వదిలేరు, ఉగ్రగంగమ్మ లాగా ఆయన కథ ఉంది. ఆ తర్వాత పోలీసులు ఆయన అందరినీ చంపేయడం, దాన్ని చూసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తీసుకెళ్లే టైంలో ఆయన ఇంకొక సడన్ సర్ప్రైజ్, ఒక కొత్త క్యారెక్టర్ హీరో వచ్చి లైక్ రామ్ చరణ్ తేజో ఎవరో వచ్చి ఆయనకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ బాగా అదిరిపోతుంది. ఆ తర్వాత పుష్ప తప్పించుకుంటాడు. పుష్ప వేర్ ఈస్ పుష్ప అని వేసేసి ఇంటర్వెల్ వేస్తారు అనేసి వార్తలు. ఎంతవరకు చెప్పేసుకుంటున్నాం మనం, వాళ్ళు ట్రైలర్లోనే మొత్తం చెప్తారు. ఇంకా మనం ఆ మాత్రం అటు ఇటు యాడ్ చేసుకోకపోతే ఏముంది చెప్పు, మొత్తం చెప్పారుగా. ఆ రకంగా అని వార్తలు వస్తున్నాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ వార్తలు పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఇంతవరకే పుష్ప. అండ్ నెక్స్ట్ తర్వాత ఆయన గ్లిమ్స్ ఏది రిలీజ్ చేశారు, కూర్చొని ఇది పుష్ప ద రూలు తగ్గేదేలే అని చెప్పేసి చెప్పాడు. ఆ రకంగా ఇది సాగింది. అండ్ నెక్స్ట్ అక్కడ ట్రైలర్లో ఇంకో చిన్న తప్పు ఏంటంటే, నువ్వు ఎంత కదన్నా నువ్వు స్మగ్లర్వేగా, నువ్వు మాకు హెల్ప్ చేసావా ఏం చేసావా అని మాకు అనవసరం. మేము వీధుల్లో పడి గొడవ చేసేంత రేంజ్ అయితే కాదు అది. తంతారు పట్టుకొని వీధుల్లో ఎవరి కోసం, ఒక ఉగ్రవాది కోసం తీవ్రవాది కోసం మీకు మంచి చేసినా చెడు చేసినా దొంగ కోసం బయటకు వచ్చి గొడవలు చేస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తారు. అంత జరగదు, అక్కడ కొంచెం అతి చేసాడులే. సో ఇదేమైనా కానివ్వండి, చూద్దాం ఓవరాల్గా. ఇప్పుడు ఉగ్రగంగమ్మగా ఆయన రూపం చూపించారు. నెక్స్ట్ ఆ గోర్ని ఫస్ట్ హైలైట్ చేసి తర్వాత చూపించాడు. అప్పుడు కంపేర్ చేసుకుంటే మనకి స్టోరీ మొత్తం అర్థమైపోయింది, ఇది జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు పుష్పలో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆయన్ని హీరోగా చూపించారంటే అంతకుముందు, ఇప్పుడు దీనికంటే ముందు వచ్చిన ఇంకొక వార్త ఏంటంటే, గరికపాటి నరసింహారావు గారు కూడా ఒకనొక సందర్భంలో పుష్ప నుంచి మాట్లాడుతూ వాడు ఒక స్మగ్లర్ అండి, హీరో కాదు, స్మగ్లర్ని మీరు తగ్గేదేలే అని ఎలా అంటావు అని చెప్పేసి ఆయన ఫైర్ అయ్యాడు. మేబీ అలాంటి మహామహులు అన్నందుకైనా పుష్పాని హీరోని చేశారా అని చెప్పేసి అందరికి అనిపిస్తుంది. బట్ వాళ్ళన్నారా వీళ్ళన్నారా కాదు. ఏ సినిమా అయినా ఏ డైరెక్టర్ అయినా సరే హీరోని హీరో చేయాలనే చూస్తారు తప్ప విలన్ని చేయడు. రావణాసురలో కూడా అదే జరిగింది కదా రవితేజ. ఎందులోనైనామా ఏ రకంగా చూసుకున్నా, ఈవెన్ బింబిసారలో కూడా లాస్ట్ కి ఆయనకు ఒక నేపథ్యం ఇచ్చారుగా. ఎందులో చూసుకున్నా విలన్ని చేయరు వాళ్ళు.
హీరోని ఎప్పుడు విలన్ చేయరు, ఏదో ఒక ఆస్పెక్ట్లో వాళ్ళని పాజిటివ్ చేసి హీరోగానే ముగిస్తారు. సో పుష్పకి ఎట్లా 2 పార్ట్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఆయన ద రైజ్లో ఆయన విలన్గానే వచ్చాడు. విలన్ కాదు, ఆయన ఒక స్మగ్లర్లో వచ్చాడు. ఎందుకు స్మగ్లర్ అయ్యాడు అంటే ఆ ఏరియాలో పనిచేయడానికి ఇంకేం లేవు ఇట్లాంటి వాళ్ళకి, ఆప్షనే లేదు. అక్కడ వాళ్ళందరూ అక్కడికే వెళ్ళాలి అడవిలోకి. కొంచెం లోతుకి వెళ్తే 1000 రూపాయలు, ఇక్కడ ఇదేదో పని చేస్తే 100 రూపాయలు, 200, 300. అదేగా వేరే చూపి లేదు నేను 1000 రూపాయల పనే చేస్తా అంటే ఈయనకి ఆశలు ఇంకెక్కువ ఉన్నాయి అంతే. అక్కడి వరకు ఉన్న తర్వాత ఆ రకంగా వెళ్ళాడు. ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఎదిగాడు. ఆ ఎదిగిన తర్వాత పోలీస్ వచ్చాడు. పుష్ప ఎందుకు హీరో అయ్యాడు? పుష్ప హీరో అవ్వడానికి రీజన్ పోలీస్. ఆయన స్మగ్లింగ్ చేసేటప్పుడు ఉన్న పోలీసు నిజంగా నిజాయితీ గల పోలీసు కాబట్టి వీడు విలన్ అయ్యాడు. ఇప్పుడు ఇతన్ని ఫేస్ చేసిన పోలీసు నీచుడు. సో ఇంత చేసే గవర్నమెంట్ వీళ్ళే ఇట్లున్నారంటే నేను ఎట్లా ఉండాలని చెప్పేసి ఈయన ఇంకో రకంగా హీరో అయిపోయాడు. అండ్ ఆ హీరోయిజన్ కంటిన్యూ చేశారు. ఇంకెలా చేస్తే ఎలా ముగించారు అనేది మనం తెర మీదే చూడాలి. ఇది రకంగా జరిగింది. పుష్ప సడన్గా హీరో అయ్యారు అంటే ఎవరో చెప్పడం వల్ల ఏదో అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ నెగిటివ్ అయిందనో అదైందో ఇదైందనో కాదు, ఆయన హీరో అవ్వలా. ఆయన ఎందుకు హీరో అయ్యాడంటే సుకుమార్ అనే ఆయన కథలో పుష్పని హీరోగానే చూపించారు కాబట్టి ఆయన హీరో అయ్యాడు అంతే. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఏమైనా సుకుమార్ గారు యూటర్న్ తీసుకున్నారా అనే టాక్ కూడా ఎందుకు తీసుకుంటారు? మా 2 పార్ట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ చూసారు అంతే. ఇంకా చెప్పాలంటే కథ ఎప్పుడో అయింది, సడన్గా కథను ఎందుకు మారుస్తారు? పార్ట్ 2 అయింది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే కట్టప్పని కూడా పార్ట్ 1లో విలన్ని విలన్ లా చేశారు, వెన్నుపోటు. పార్ట్ 2లో ఆయనకి ఏదో ఒక ఆన్సర్ ఉంది కదా, ఉందా లేదా? ఇది అంతే. ఈ రకంగా చూసుకుంటే దేనికైనా ఏ కథకైనా ఒక నేపథ్యం ఉంటుంది. మీరు పార్ట్ 1లు, పార్ట్ 2లు, పార్ట్ 3లు చూసుకొని దాని ఎఫెక్ట్ దీని మీద ఉందా, దీని ఎఫెక్ట్ దాని మీద ఉందా, ఇవన్నీ వాళ్ళు మాట్లాడినందుకు ఇటు మార్చారా, ఇట్లాంటివి ఏముండవు. వాళ్ళు అనుకున్నట్టే తీస్తారు. కాకపోతే అనుకున్నప్పుడే హీరోని హీరోగా చూపించాలనే చూస్తారు. అని టీజర్ పోస్టర్ పక్కన పెడుతుంటుంటే కొంచెం కన్ఫ్యూజన్గానే లేదు? కన్ఫ్యూజన్ ఏం లేదు మా. పోస్టర్ వచ్చాకే టీజర్ పైన క్లారిటీ వచ్చింది. ఆయన గోరుకు క్యాన్సర్ వచ్చింది. ఓహో ఇదంతా తర్వాత జరిగిందా అంటే ఇంటర్వెల్ తర్వాత పుష్ప తప్పించుకున్నాడు అని తెలిసింది. ఉగ్రగంగమ్మ నేపథ్యం ఎందుకు ఇచ్చారు అంటే అంత పెద్ద ఇదంటే ఒక జాతర. ఇంటర్వెల్లో కంపల్సరీ ఒక జాతర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్కి వెళ్ళిపోదాం, అక్కడ కూడా అక్కడ జరిగే ఆ ఏరియాలో జరిగే జాతర అని చూపించారు అవునా. అక్కడ ఆ జాతరలోనే ఆయన పొడిచాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో ఒకటి ఈయన చెయ్యాలంటే ఆ జాతర. ఆయన జాతరలో ఎవరో ఒక విలన్ని చంపో లేకపోతే ఇంకో పోలీస్ని చంపో ఎవరినో చంపి దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత వెళ్తాడు. వీళ్ళందరూ పట్టుకొని జైలుకు తరలించే టైంలో మిస్ అయ్యాడు. ఎలా మిస్ అయ్యాడు? వేర్ ఇస్ పుష్ప అనేది ఇంటర్వెల్. అంటే మనం దీన్ని బట్టి ఏం చూడాలంటే కథ లైన్ ఏంటో అర్థమైపోయింది. దాన్ని మనం విజువల్గా చూడడం కోసం ఈ సినిమా చూడాలి అన్నట్టు. జనరల్గా కథను దాచేసి మనం దాన్ని స్క్రీన్ మీద చూడాలి అంటారు. బట్ మన పుష్ప 2కి వచ్చేసరికి ఇంటర్వెల్ వరకు చెప్పారు. అవును, ఇంటర్వెల్ తర్వాత వేర్ ఇస్ పుష్ప, ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు మాత్రమే, అదంతా అక్కడ అడవిలో దొరికాడు. అండ్ దానికి కూడా ఆన్సర్ ఏంటంటే ఇంతకుముందు వచ్చిన కొన్ని వార్తలు ఉన్నాయి. అడవిలో పుష్ప తిరుగుతూ ఉంటే ఒక గిరిజన యువతి నాకు హెల్ప్ చేస్తుంది, అదే సాయి పల్లవి క్యారెక్టర్ అని అప్పట్లో మాట్లాడుకున్నా, గుర్తుందా? మేబీ ఉండొచ్చేమో. అండ్ జైల్లో వెళ్ళేటప్పుడు ఈయన తప్పించిన క్యారెక్టర్ రామ్ చరణ్ తేజ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మేబీ అది కూడా నిజమేనేమో. మరి జగపతి బాబు గారు, బాలీవుడ్ స్టార్స్ అందరూ ఎక్కడ ఉంటారో, ఎక్కడ కుదిస్తారో చూడాలి. ఉంటారో లేదో కూడా చూడాలి, తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.